అంటే నేను చేసే బిజినెస్లో ఒక బిజినెస్ గురించి నేను చెప్పాను కదా, నేను చాలా రకాలుగా ఏదో ఒక పని చేస్తూ ఉంటాను అని చెప్పేసి. ఒక 9 సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు మీరు చూడబోయే బిజినెస్ అయితే ఉంది. ఎంత లాభం వస్తుంది, ఎంత పెట్టుబడి ఉంటుంది అనేది నేను చెప్తాను. ఇది అందరికీ వీలు కాకపోవచ్చు, కాకపోతే మీరు తెలుసుకోండి, ఉపయోగపడవచ్చు. వీడియో నచ్చుతుంది, లైక్ చేసి స్టార్ట్ చేయండి. వీడు నా పార్దుగాడు, చిన్ని పార్దుగాడు. చాలా రోజులైంది కదా, కొనుక్కున్నాను అమెజాన్లో. రోజు నా దగ్గరే ఉంటాడు పార్దుగాడు. ఈరోజు మిమ్మల్ని మాట్లాడిస్తానని మీ దగ్గరికి వచ్చాడు. వీడియోని లైక్ చేస్తారా లేదా మీరు అని చూస్తూ ఉన్నాడు పార్దుగాడు. సరే, కంటిన్యూ చేయండి వీడియో. హలో అండి, నమస్తే. ఇక్కడ కట్టెలు కొడుతోంది మా ఆయన. ఇది ఈరోజు తీసిన వీడియో. నా వ్యాపారాల్లో ఇది కూడా ఒకటి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి మేము వచ్చాము. కట్టెలు అయిపోయాయి, వచ్చి కొట్టండి అని చెప్తే అమ్మ 1 వీక్కి ఒకసారి అయితే మా ఆయన ఇలా కట్టెలు కొట్టేసి వెళ్తాడు. ఆయనకు ఏదైనా పని ఉన్నప్పుడు ఒక మనిషిని పెట్టి కొట్టేస్తాడనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువగా స్నానం చేయడానికి నీళ్లు కాగబెడతారు కదా, దానికోసం ఈ కట్టెల పొయ్యినైతే ఉపయోగిస్తారు. కాబట్టి ఇది ఇప్పుడు స్టార్ట్ చేసిన వ్యాపారం కాదండి, 9 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక్కడ మా ఆయన చేసిన కిటికీలని, తనకు పనికొచ్చే వస్తువులను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే వేసేస్తూ ఉంటాడు. ఏది అనవసరం అనిపించినా సరే, ఏది అవసరం అనిపించినా సరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయి అన్నీ. సరే, మా ఆయనవి పనికొచ్చే వస్తువులన్నీ. మా ఆయన దగ్గర పనిచేసే కార్పెంటర్ అనమాట. చాలా సంవత్సరాలు పనిచేశారు. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆయన్ని మా ఆయన పని కోసం తీసుకుంటూ ఉంటారు. అంటే పెద్ద పెద్ద పనులు కాదు, చిన్న పనులు అనమాట. పీటలు లాంటివి చేసే దానికి, అలాగే చిన్న ప్రోడక్ట్, కట్టెతో చేసే చిన్న ప్రోడక్ట్ ఉంటుంది కదా, అలాంటి వాటికి ఈయనైతే పెట్టుకుంటారనమాట. కొంచెం కష్టమైన పనికి వేరే వాళ్ళు ఉంటారు. ఆయన్ని మా ఆయన ఎంత ప్రేమగా పలకరిస్తూ ఉన్నాడు. అసలు దగ్గరికి వెళ్ళి ముట్టుకొని పలకరించడం మా ఆయన మంచితనం అని అనుకుంటున్నాను. చాలా ఓపిక, చాలా నిదానంగా ఉండే మనిషి. మా అమ్మ అక్కడ మా ఆయన కట్టెలు కొట్టేస్తే అన్నీ కూడా తీసి సందులో పెడుతోంది. నన్ను వద్దని చెప్పింది. నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళి కట్టెలు తీసుకున్నా సరే సగం దారిలో కింద పడేసిందనమాట. వద్దమ్మా, కాలు బాగాలేదు అని చెప్పేసి. మా అమ్మ ఒక పని కూడా చేయనీదు. ఇప్పుడే కాదు, పెళ్ళి కాకముందు కూడా అసలు నాకు పని పెట్టేది కాదు. పని లేకుండా ఎద్దులాగా పెరిగాను. ఇప్పుడేమో నా పిల్లల కోసం, మా ఆయన కోసం అన్ని పనులు చేసుకుంటున్నాను. ఈ వ్యాపారం 2 రకాలుగా సాగుతోందండి, చూశారు కదా. 2 రకాలుగా ఎలాగంటే, ఒక్కోసారి మా ఆయన ఎక్కడైనా ఇంటి దగ్గర చెట్లు పెంచి ఉంటారు, అది కరెంటు వైర్లకు వెళ్ళడం లేదా కరెంటుకి ఏదైనా ఇబ్బంది అనిపించడం, కరెంటు వాళ్ళు వచ్చి చెప్పి వెళ్తారు కదా, మీరు చెట్టు కొట్టేయండి అని చెప్పేసి. అలా చెప్పినప్పుడు మా ఆయనకు చెప్తారనమాట. ఆయన ఆ చెట్లను కొట్టేసి ఇక్కడ వేస్తారు. ఇక్కడ నుంచి ఇలా ఇప్పుడు చూశారు కదా, అలా ఆయన అయితే ముక్కలు ముక్కలుగా నరుకుతారనమాట. మొత్తం చెట్టును కొట్టేసి ఆ తర్వాత దాన్ని చిన్న చిన్న మొద్దులుగా చేసి మళ్ళీ దాన్ని గొడ్డలతో నరుకుతారనమాట. ఇది ఒక పద్ధతి. లేదు, అలా చెట్లు ఎక్కడా లేదు, దొరకలేదు అన్నప్పుడు మాత్రం కట్టెల మిషన్ ఉంటుంది కదా, అందులోకి మా ఆయన కట్టెల్ని, టేక్ వుడ్ వ్యాపారం చేస్తున్నారు కదా, ఆ వుడ్ని మొద్దుల రూపంలో తెచ్చుకున్నప్పుడు కట్ చేయిస్తారు. కట్ చేసినప్పుడు వేస్ట్ పీసులు అన్నీ మిగులుతాయి కదా, ఆ వేస్ట్ పీసులని తెచ్చి వేస్తారు. లేదు, ఈసారి మొద్దులు తేలేదు, మామూలుగా రెడీమేడ్ తెచ్చారు అన్నప్పుడు మాత్రం ఆ మిషన్లోనే తీసుకుంటామన్నమాట. 40 రూపీస్ ఒక 10 కేజీలు, మణువు అంటారు ఇక్కడ, 10 కేజీలు 40 రూపీస్ పడితే, ఇక్కడ అమ్మ వచ్చేసి అందరూ 120 రూపీస్ సేల్ చేస్తున్నారు 10 కేజీల కట్టెల్ని. మేమైతే ఇక్కడ 90 రూపీస్కి సేల్ చేస్తున్నామండి. అందుకే కొంచెం బాగా జరుగుతుంది. దాదాపుగా 40 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది బయట సేల్ చేసే వాళ్ళ దగ్గరికి, ఇక్కడ మేము సేల్ చేసేదానికి. అందుకే వ్యాపారం కొంచెం ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్గా కట్టెలు అయిపోతూ ఉంటాయి. ఒక రోజుకి ఎంత లేదన్నా నాకు ఒక 300 to 400 అలా అయితే వస్తుంది. ఒక్కోసారి ఈ 400-500 అనేది 2 రోజులకి 3 రోజులకు కూడా వస్తుంది. ఏం జరుగుతుందంటే, పెళ్ళిళ్ళ టైంలో ఎక్కువగా ఈ వ్యాపారం జరుగుతుందన్నమాట. ఇంటికి చుట్టాలు వస్తారు, అందరికీ గ్యాస్లో వంట చేసి అందరికీ గ్యాస్లోనే నీళ్లు వేడి చేసి వేయలేరు. హీటర్లు కూడా పెట్టుకోరనమాట. ఎక్కువగా హీటర్ పెట్టుకుంటే అయిపోద్ది కదా అని ఆలోచిస్తారేమో. ఎక్కువగా ఇలా కట్టెల పొయ్యి మీదే ఆధారపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేందో మరి పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువగా అవుతుంది. అలాగే ఈ మే నెల
మార్చ్, మే నెలలో ఈ 2 నెలల్లో కూడా చాలా బాగా ఈ కట్టెల వ్యాపారం అయితే ఉంటుంది. ఎందుకంటే చిన్న చిన్నగా దేవుడికి సంబంధించిన ఫంక్షన్స్ చేసుకుంటారు. అలాగే ముస్లింలకు సంబంధించిన అదేదో రంజాన్ వస్తుంది కదా, అప్పుడు కూడా ఈ వ్యాపారం అనేది బాగా జరుగుతుంది. అది ఏమో తెలీదు, ఆ కాలాల్లో మాత్రం విపరీతంగా వ్యాపారం అయితే వస్తుంది. నాకు 40 రూపీస్ వస్తే నేను 90 రూపీస్కి సేల్ చేస్తున్నాను కదా, 40 రూపాయలకు మనం తెచ్చినప్పుడు ఆటో ఛార్జ్ అనేది మనకి పడుతుంది. అలాగే అక్కడ తెచ్చేటప్పుడు కొంచెం పచ్చిగా ఉంటుంది. వెయిట్ తగ్గితే గనక, అంటే మనం ఆరాకే ఇవ్వాలి కదా ఈ కట్టెలు, వెయిట్ ఖచ్చితంగా తగ్గిపోద్ది. అలా తగ్గినప్పుడు మనకు లాభం అనేది కొంచెం తక్కువ వస్తుంది. 10 కేజీల కట్టెల మీద 30 రూపాయలు మిగులుతుందన్నమాట. మా ఆయన తెచ్చి వేస్తారు కదా, మా ఆయన చెట్టు కొట్టినప్పుడు మాత్రం ఇంకా అసలు డబ్బులే ఉండవు దాంట్లో. దానికి ఫ్రీ అన్నమాట. ఇంకా ఆయన చెట్టు కొట్టడం ఎలా అంటే పద్ధతి, డబ్బులు అయితే తీసుకోరు చెట్టు కొట్టిన వాళ్ళ దగ్గర. మొత్తం చెట్టునిచ్చేస్తారు కదా, ఫ్రీగా చెట్టు కొట్టుకొని వచ్చేస్తారు. మనుషులు, 2 మనుషులు ఆయనతో వెళ్తారనమాట. ఆ మనుషులకు మాత్రం 700 రూపాయలు, 1400 రూపాయలు ఆ రోజు మాత్రం ఖర్చు అవుద్ది. వాళ్ళ భోజనాలకి దానికి అంత కలిపి ఒక 2000 మాత్రం ఖర్చు అవుద్ది. ఒక చెట్టు అయితే వచ్చేస్తుంది. లేదు చెట్టు మాకే ఉండని, మేమింత డబ్బులు ఇస్తాం అని చెప్పేసి చాలామంది అలా కూడా మాట్లాడుకుంటారు. చెట్టు మాకే ఉండని అన్నప్పుడు 4000 5000 అలా తీసుకుంటారనమాట. ఒక చెట్టు కొట్టి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, అంటే ఇప్పుడు వీడియోలో చూసినట్టుగా చిన్న ముక్కలుగా కాదు, మిషన్ ఉంటుంది కదా, చైన్ మిషన్ ఉంటుంది, అది భారీగా ఉంటుందన్నమాట. దాన్ని చూస్తేనే నాకు ఒళ్ళు జలధరిస్తుంది, అంత ఫాస్ట్గా తిరుగుతుంది అది. కటింగ్ మిషన్, చిన్న చేతి కటింగ్ మిషన్ కాదు, అది బాగా పొడవుగా 3 అడుగులు ఉంటుందేమో అది, దాంతో కట్ చేస్తారనమాట. చైన్ మిషన్ అంటారు కదా, మీకు తెలిసే ఉంటుంది. చైన్ మిషన్తో కట్ చేస్తారు కదా, అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాళ్ళకి ఇస్తే 4000 5000 ఆయన చెట్టుని బట్టి, ఆ పనిని బట్టి తనైతే అమౌంట్ ఫిక్స్ చేస్తారు. చెట్టు వచ్చిందంటే నాకు లాభం, డబ్బులు వచ్చాయంటే మా ఆయనకు వెళ్తాయి. ఆయన కూడా డబ్బులు తెచ్చి నాకే లేండి ఇచ్చేది. కాబట్టి ఈ వ్యాపారంలో ఇప్పటిదాకా నేను చేసిన ఈ కట్టెల వ్యాపారంలో మా ఆయన అయితే డబ్బులు తీసుకున్నది లేదు, ₹1 కూడా తీసుకున్నది లేదు. ఎప్పుడు డబ్బులు వచ్చినా నాకే తెచ్చిస్తాడు. మా అమ్మ కూడా నాకే ఇస్తుందన్నమాట. ఆ వ్యాపారం అయితే నాది కదా, వాళ్ళకి అలా అలవాటు అయిపోయిందన్నమాట. కట్టెల వ్యాపారం విద్యది అని చెప్పేసి. ఇది వీడియో అయితే ఇంతే. ఈరోజు ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, ఇప్పటికే ఎక్కువ చెప్పేశాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చుతుంది లైక్ చేయండి, మంచి వీడియోలు చేస్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని చూసుంటే.